దీప్తి 5వ భాగం. 4వ భాగంలో ప్రభావతి పిల్లలకు సెలవులవడంతో పుట్టింటికి బయలుదేరుతుంది. పుట్టింట్లో తల్లి తండ్రి సరసాలు గొడవలు చూసి నవ్వుకుంటుంది. కథ కొనసాగుతుంది. ఉన్నాడు, ఇంకూరుకోండి, ఎప్పుడు వాళ్ళ గొడవలే. అమ్మ విసుక్కుంది. నువ్వుండవే, నీకెవరు చెప్తున్నారు? నేనేమైనా తప్పు మాట చెప్తున్నానా? మనమ్మాయి గనక జాగ్రత్త గురించి చెప్తున్నాను. చూడమ్మా ప్రభావతి, నేను అన్నానని కాదు కానీ మీ ఆయనకి అంత మంచితనం పనికిరాదమ్మా. మీ అన్నయ్యలున్నారు చూడు, ఉత్తరం ముక్క తప్ప మరో కాగితం ముక్క పంపమని నేను అనను. కానీ మీరు మరీ అంతలా పంపనక్కర్లేదు. వాళ్లకున్న పొలాలు, మామగారి పెన్షన్ అంతా ఏం చేస్తున్నట్లు? మీరు సామాన్యులే కానీ ఆఫీసరు కాదు కదా. ఆఫీసర్లు కూడా కటకటలాడిపోతున్న రోజులు ఇవి. అందుచేత సరేలేండి, అమ్మాయి వచ్చినప్పుడల్లా మీ హితబోధలు బాగానే ఉన్నాయి. తిండి గొడవ, డబ్బు గొడవ తప్ప మీకు ఇంకో దృష్టి లేదు. చాలేవే వెర్రిపీనుగా, నువ్వు చెప్పవలసింది పోయి నేను చెప్తున్నా సహించలేవు. పోనీ నాకేం, నేను బయటికి పోతాలే. అబ్బే పర్వాలేదు నాన్న, మీరు చెప్పండి అన్నాను. ఎందుకులేమ్మా, మీ అమ్మకి కోపం వస్తే వంట సరిగ్గా చెయ్యదు. అదిగో ఆ మూలపాదుకి 4 బీరకాయలున్నాయి, మార్కెట్లో మండిపోతుంది ధర. ఆ 4 బీరకాయలు కందిపప్పులో వేసి పొడికూర చేయి అంటూ పురమాయించి కాఫీ గ్లాస్తో బయటికి వెళ్ళిపోయారు. అంతేనమ్మా, రోజు ఇలాగే వేపుకు తింటున్నారనుకో. పోనీలేమ్మా, పెద్దవారయ్యాక ఆ మాత్రం చాదస్తం అందరికీ ఉంటుంది అన్నాను. ఏముంటుంది? అదిగో ఆయన్ని చూడు, చాదస్తుడిగా ఉన్నాడేమో అంటూ పెరటి వైపు చూపించింది. అటు చూశాను. అతను ఒక గిన్నెలో పంచదార వేసుకొని వచ్చి కాంపౌండ్లో ఉన్న చీమల పుట్టలన్నీ వెతికి ఆ కన్నాల్లో చిటికెడు వేసి పంచదార పోస్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. 60 ఏళ్లుంటాయి. పొట్టిగా, ఎర్రగా, దారుఢ్యంగా ఉన్నాడు మనిషి. బట్టతల, పంచకట్టు, తెల్లని పాప్లిన్ లాల్చి సింపుల్గా ఉన్న శుభ్రంగా ఉన్నాడు. పెద్దగా ఉన్న ఆవరణలో అరగంట సేపు చీమలకి ఆహారం పంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల తమ్ముడు, పిల్లలు లేచారు. ముఖాలు కడిగి కాఫీలు తాగి గేటు దగ్గర ఆటలాడుతున్నారు. అమ్మ స్నానం చేసి వంట ప్రయత్నంలో ఉంది. ఆ బీరకాయలేవో కోసుకుని రా తల్లి, మళ్ళీ బాధపడతారు మీ నాన్న. అమ్మ చెప్పగానే గోడవారగా ఉన్న పందిరి దగ్గరికి వెళ్ళాను. నాన్నగారు రిటైర్ అవ్వగానే చేసిన మంచి పని ఈ ఇల్లు కట్టడం. అన్నయ్యలకి ఈ ఊళ్ళో ఇల్లు కట్టడం అంతగా ఇష్టం లేదు. అయినా నాన్నగారికి ఇక్కడే ఉండాలనిపించి ఇక్కడ స్థలం కొనేసి ఇల్లు కట్టారు. ఎదురుగా రైలు పట్టాలు, ఇంటిపక్క ఖాళీ స్థలంలో ఎవరో పెద్ద మేడ కట్టుకుంటున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన కూలీలు కొందరు అక్కడే గుడిసెలు వేసుకుని ఉన్నారు. అవతల పక్కగా పాలవాళ్ల ఇళ్ళు, గేదెలు, అక్కడే ఎవరో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంటి ముందు కొబ్బరి చెట్లు, పోక చెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. అక్కడ నిల్చుని చూస్తుంటే ఆ చుట్టూరా వాతావరణం చాలా ఆహ్లాదంగా, రమణీయంగా కనిపిస్తోంది. అక్కడక్కడ ఖాళీ స్థలాలు, కొత్తగా కడుతున్న ఇళ్ళు, పాత ఇళ్లల్లో ఏపుగా ఎదిగిన చెట్లు, మధ్యలో గుడిసెలు, గడ్డి మేస్తున్న గేదెలు, వాళ్ళ రాళ్లగుట్టలు, ఇసుక కుప్పలు, అటు ఇటు మేడల్లో కిటికీలకి కట్టిన అందమైన కర్టెన్లు, పిట్టగోడల మీద కుండీల్లో పూలు, అంతా గమ్మత్తుగా విచిత్రమైన అందంతో కనబడుతోంది. 4-5 బీరకాయలు కోసి యువతలకు వస్తున్నాను. ఇంతలో ఆ 2 గదుల్లో ఉండే పెద్ద మనిషి ఒక కంచుగిన్నె నిండా ఏదో పోసుకుని పట్టుకెళ్తున్నాడు. ఏమిటా అనుకుని అలాగే చూస్తూ నిలబడ్డాను. అతను గేటు దాటి బయటకు వెళ్ళి ఆ ఖాళీ స్థలమే ఉన్న పాలవాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ పాలవాడు అతని చేతిలో గిన్నెందుకుని గేదెల ముందున్న గోలెంలో వంపేసి గిన్నె ఇచ్చేశాడు. నేను మెల్లగా ఇంట్లోకి వచ్చాను. బియ్యం కడిగిన నీళ్లు వృధాగా పోనీయకుండా గేదెలకు పోసిస్తున్నాడన్నమాట. మంచిదే అనుకున్నాను. అమ్మ దగ్గర కూరలు పడేసి పిల్లల్ని పిలిచి స్నానాలు చేయించాను. నేను కూడా శుభ్రంగా తల రుద్దుకొని స్నానం చేసి తలారబెట్టుకుంటూ అమ్మ దగ్గర కూర్చున్నాను. అమ్మా, మనం కొత్తగూడెంలో ఉన్నప్పుడు వాసు వాళ్ళు ఉండేవారు గుర్తుందా అని అడిగాను. ఎవరు, శాంతమ్మ గారేనా? ఆవిడే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నాడు ఆయన. ఆవిడ భర్త కాదు, వాసు ఉద్యోగం చేస్తున్నాడు. వాడి చెల్లెలు సంధ్య కూడా చేస్తుంది. చేస్తున్న పని ఆపేసి నా వైపు తిరిగి, ఏమిటే నువ్వు చెప్పేది? వాసు ఇంత వెదవ కదే అంటూ చెయ్యి భూమికి బారెడెత్తున చూపించింది. వాడు మన రంగడి కంటే చిన్నవాడు కదూ, పైగా వాడి చెల్లెలు కూడా చేస్తుందా అని అడిగింది ఆశ్చర్యంగా. అవునమ్మా, వాసు మన రంగడి కన్నా చిన్నవాడే కానీ ఉద్యోగం చేస్తున్నాడు. ఏం చదివాడు, ఎక్కడ పని చేస్తున్నాడు అంటూ బుగ్గలు నొక్కుంది. 7వ క్లాస్ తోటే మానేశాడు. అక్కడ ఒక కంపెనీలో వైర్లు బిగించే పని చేస్తున్నాడు.
సంధ్య కూడా ఆ పనే చేస్తోంది. అదేం వాళ్ళ నాన్నకి ఏం తొందర వచ్చిందని పిల్లల్ని అప్పుడే ఉద్యోగాల్లో పెట్టాడు, అయినా అంత చిన్న పనా? చిన్నగా నవ్వి, వాళ్ళ నాన్న ఇప్పుడు వాళ్ళని చూడటం లేదమ్మా, శాంతమ్మ గారిని వదిలేశారట. మీరు కొత్తగూడెం నుంచి వచ్చిన 6 నెలల్లో ఏమో అతను సంసారం వదిలేసి వెళ్ళిపోయాట. అప్పుడు వీళ్ళు నానా అవస్థలు పడ్డారట. వాసు ఊళ్ళన్నీ తిరిగి తెలుసున్న వాళ్ళ ద్వారా అక్కడ ఉద్యోగం సంపాదించుకుని సంధ్యని కూడా పనిలో పెట్టాడు. చిన్నవాడైనా పెద్దవాడిలా సంసారం వీధిలో పడిపోకుండా నిలబెట్టాడు. బుద్ధి లేకుండా చేసిన తండ్రిని బ్రతికున్నట్లు లేక చూడటం లేదు వాళ్ళు. అంటే సన్యాసుల్లో కలిసిపోయాడా? అలా కలిసినా బాగుండేది, కానీ అదీ కాదు, మరొక దాన్ని తీసుకుని వెళ్ళిపోయాట. ఓరి వీడిపోయే కాలం తగలయ్యా, అన్నేళ్ళొచ్చాక అదేం బుద్ధి? మనిషి పతనం అవడానికి నిమిషం చాలమ్మా. అదే మంచివాడని పిలుచుకోవాలంటే జన్మంతా పడుతుంది. పాపం ఆ శాంతమ్మ గారు తన దూరపు చుట్టాలావిడ్ని ఎవరూ లేరని ఇంట్లో ఉంచుకుని ఆదరించిందట. ఆ పని ఈ పని చేసి పెడుతూ ఇంట్లో మనిషిలా కలిసిపోయిందట. అప్పుడు ఇరుగు పొరుగు చెప్పారట శాంతమ్మ గారు ఆవిడ వయస్సులో ఉంది, ఇంట్లో ఉంచుకోవద్దని. పాపం ఈవిడ మంచితనంగానే ఆలోచించింది, కానీ దురాలోచన రాలేదు. ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాలు చూడాలని భద్రాచలం వెళ్ళిందట అత్తగారు, పిల్లల్ని కూడా తీసుకుని. భర్త ఊళ్ళో లేడట. ఆ చుట్టాలావిడ రాలేనంది. తీరా వాళ్ళు భద్రాచలం వెళ్ళాక ఆవిడ భర్త ఊరు నుంచి అనుకోకుండా వచ్చాడట. ఇంట్లో భార్య పిల్లలు లేరు. పరాయి ఆడిది కంటికి ఎదురుగా కనిపించింది. మగదక్షత లేని అనాథురాలికి కోరిక కలిగిన మగవాడికి అవకాశం కలిసొచ్చింది. తర్వాత ఏముంది, పొరపాటు గ్రహపాటై కూర్చుంది. అది నెల తప్పిందట. శాంతమ్మ గారు నిలదీసేసరికి ధైర్యంగా చెప్పినా తప్పేం లేదన్నదట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కళ్ళకి పొరలు కప్పి ఓ రాత్రి లేచి వెళ్ళిపోయారట. పాపం శాంతమ్మ గారి మంచితనం ఎందుకు పనికిరాకుండా పోయింది. దానికి తోడు అందరి దెప్పులు భరించింది. అందుకే వాసుకి తండ్రంటే అసహ్యం. శాంతమ్మ గారు నాకు స్వయంగా చెప్పిన ఆవిడ దురదృష్టాన్ని అమ్మకు వినిపించాను. అసహ్యం కాదుటే అన్నట్లు ఈ మధ్య వాడు మరొక సత్కార్యాచరణ కూడా చేపట్టాడు. అవి వాళ్ల సంస్థవి. దాని ఉపయోగాన్ని వివరించాను. తన సంసారాన్ని నడిపించడమే కాకుండా ఇతరుల సంసారాలు బాగుపరచడం కూడా విన్నాక, వేలెడు వెధవ బోలెడు బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడా అంటూ సంబరపడుతూ నవ్వింది. తర్వాత అటువైపుకు తిరిగి మళ్ళీ పని చూసుకుంటూ, ఉంటారమ్మా పనికిమాలిన వెధవలు, కళ్ళు మూసుకుపోయిన కామాంధులు, డబ్బే ప్రధానమనుకునే పిసినార్లు, రకరకాలు. జన్మ సార్థకం చేసుకోలేని వాళ్ళు ఎన్ని రకాలైతేనేమిటి, చచ్చాక ఒక్కళ్ళు అడగరు వాళ్ళని గురించి అని దీర్ఘంగా నిట్టూర్చింది. ఏమిటి వాళ్ళ భోజనాలు పెట్టవా అన్న నాన్నగారి కేకతో, ఇదిగో వారంట్ వచ్చిందమ్మా నాకు, ఇక ఒక్క నిమిషం ఆగరు, అందరికీ పీటలు కంచాలు పెట్టేయ్ అని నవ్విందమ్మ. నేను నవ్వుతూ లేచాను. మధ్యాహ్నం నిద్రలేచి బాత్రూంలో ముఖం కడుక్కొని వస్తున్నాను. ఆ 2 గదుల్లో ఉండే అతని పేరు గౌరీపతి గారట. ఒక చిన్న పళ్ళెంలో నీళ్లు పోసి ఇంటి ముందు ఎత్తుగా ఓ కర్ర కట్టి దాని మీద అమర్చి చెక్క మీద ఆ పళ్ళెం పెట్టారు. ఏమిటో నాకేం అర్థం కాలేదు. తర్వాత కాసేపటికి వచ్చి చూస్తే 4 పిచ్చుకలు వాలి నీళ్లు తాగుతున్నాయి. చిన్న చిన్న ముక్కులు ముంచుతూ ఎండాకాలంలో మధ్యాహ్నం పూట నోళ్లు తెరుచుకుని వగరుస్తూ కూర్చునే పిచ్చుకలు, కాకులు బావిగట్ల మీద, పంపుల దగ్గర, నీళ్ల గుంటల దగ్గర ముక్కు వంచి నీళ్లు పీల్చుకునే దృశ్యాలు గుర్తొచ్చాయి నాకు. ఈ గౌరీపతి గారికి ఎంత భూతదయ! చాలామంది చలివేంద్రాలు పెట్టిస్తారు, కానీ పిచ్చుకలకి కాకులకి కూడా నీళ్లు తాగించగలవారు ఎంత సహృదయులు అనుకుంటూ గౌరీపతి గారుంటున్న ఇంటివైపు ఆర్ద్రంగా చూశాను. ఆ ఇంట్లో కూర్చొని అతను ఏం చేస్తూ ఉంటాడు అనిపించింది. మెల్లగా అటువైపు నడిచి మెల్లగా తొంగి చూశాను. ముందు గదిలో చాప మీద కూర్చొని కళ్ళజోడు తగిలించుకొని ఏదో రాసుకుంటున్నాడు. బహుశా ఉత్తరాలేమో అనుకుని వెనక్కి తిరిగి వచ్చేశాను. అమ్మ కాఫీ పెడుతోంది. రంగడు ఇంగ్లీష్ నవలేదో చదువుకుంటున్నాడు. నాన్నగారు మా పిల్లల్ని వాళ్ళ స్కూలుని గురించి, చదువుల్ని గురించి అడుగుతున్నారు. గౌరీపతి గారు అంటూ 4 వచ్చి ఇంటి వెనక ఉన్న 2 గదుల వైపు వెళ్ళారు. ఆ వెళ్తున్న వారి చేతులలో ఇంత లావు కాగితాల కట్ట, సిరాబుడ్డి ఉన్నాయి. ఏమిటా అని ఇంట్లోకి వెళ్ళి అమ్మని అడిగాను. ఏమిటమ్మా, ఆ గౌరీపతి గారు ఏదైనా స్కూల్ లాంటిది నడుపుతున్నారా? కాదమ్మా, అదేదో పత్రికట, చేతిరాతతోనే నడుపుతున్నారట. మీ నాన్నని కూడా దాని గురించి సలహా అడిగి సహాయం చేయమని అడిగాడు. కానీ అయ్యో, మీ నాన్నకు ఉత్తరం రాయడమే బద్ధకం, ఇంకా అంత ఓపికగా ఏం రాస్తారు? ఏం పత్రికట? అదేమోనమ్మా, నువ్వు వెళ్ళి అడగొచ్చులే అంది అమ్మ. కాఫీ తాగుతున్నానే గాని ఆ పత్రిక ఏమిటి, ఈయనకి ఎంత ఓపికో అని ఆలోచిస్తున్నాను. ఓ గంట తర్వాత ఆ వచ్చిన 4 ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు.
నేను మెల్లగా అటువైపు వెళ్ళాను. దీక్షగా రాసుకుంటున్నారు గౌరీపతి గారు. ఏవండి అని లేచి బయటికొచ్చి, మీరా అమ్మా ఏమిటి అని అడిగారు. అబ్బే ఏం లేదండి, మీరు ఏదో పత్రిక రాస్తున్నారని మా అమ్మగారు చెప్పారు, ఏమిటో తెలుసుకుందామని. తప్పకుండా ఇలా లోపలికి రామ్మా. వెళ్ళి చాపలో కూర్చున్నాను. తను రాస్తున్న కాగితాలు 2 తీసి నా చేతికిచ్చి, చూడమ్మా నీకు ఏమన్నా తెలుస్తుందేమో అన్నాడు. అదొక వ్యాసం, సమాజంలో మనిషి, చదివాను. 3 పేజీల వ్యాసం. సమాజం అంటే ఏమిటి, మనిషిగా కనీస బాధ్యతలేమిటి, మనిషికి సమాజానికి గల అనుబంధం ఏమిటి. మరొక వ్యాసం ఇచ్చారు, అజ్ఞానపు తొలిదశ అహంకారం. 5 పేజీల వ్యాసంతో మానవుని తప్పటడుగులో గల విమర్శ చక్కగా వర్ణించబడింది. ఈనాడు గొప్పవాళ్లమనుకునే వాళ్ళ అహంకారం కేవలం అజ్ఞానంగా లిఖించారు. ఇంకొకటి ఆచరణలో లేలా ఆదర్శం, 4 పేజీలు ఉంది. ఏ ఆదర్శానికైనా ఆచరణ ముఖ్యంగా ఉండాలని, 4 సార్లు వల్లవేయడం కాక ఒకసారి చేసి చూపించడం మిన్నా అని తెలియచేసే వ్యాసం. అలాంటివే మరికొన్ని. అవి వ్యాసాలు కావు, జీవిత సత్యాలు, అతి సున్నితంగా తెలియచేసే అనుభవ సారాలు. ఏమమ్మా ఏమైనా అర్థమవుతున్నాయా? గౌరీపతి గారు చిన్నగా నవ్వారు. అరటిపండు ఒలిచి తినమంటే చేతకాకపోతే ఎలా ఉంటుందో ఈ వ్యాసాలు అర్థమవకపోతే అంతే అనుకోవాలి బాబాయ్ గారు. నానా ఆర్భాటాలు చేసి 10 మందిని పిలిచి మైకులు బద్దలు కొట్టుకునే ఉపన్యాసాల కన్నా ఇందులో ఒక్క వ్యాసం చదివితే చాలు, మనిషి తను చేస్తున్నదేమిటో చేయవలసిందేమిటో తెలుసుకోగలుగుతాడు అన్నాను తృప్తిగా. ఆశ్చర్యంగా చూసి రాస్తున్న కాగితాలు పక్కకు నెట్టి, ఎంత బాగా చెప్పావమ్మా, అసలు మీ బోటి వాళ్ళని చదవమంటే అవి మాకెందుకు అని వెళ్ళిపోతారు, అటువంటిది నువ్వు శ్రద్ధగా చదివి అర్థవంతంగా చెప్పావు అన్నారు ఆనందంగా. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా, కొందరికి కొన్ని ఇష్టమవుతాయి. నిజమేనమ్మా, కానీ రుచులు ఎన్నైనా ఆకలిని తీర్చడం కోసమే, రంగులు ఎన్ని ఉన్నా కనుచూపు కోసమే, నీతులు సూత్రాలు మానవుని మనుగడని తిన్నగా సాగించడం కోసమే. ఆ విధంగానే మనస్తత్వాలు ఎన్ని రకాలైనా మానవత్వం ఒక్కటే. ఆ సత్యం చాటి చెప్పడం కోసమేనమ్మా నా ఈ రాతలు. ఇంతకుముందు ఎంతోమంది మహనీయులు ఎన్నో విధాలుగా చెప్పిన బోధలే మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయడమే నా ఈ కృషి. చూడమ్మా, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారో తెలుసా? ఇత్తడి పాత్రని రోజు తోముకుంటూ ఉంటేనే తెల్లగా మచ్చలు లేకుండా ఉంటుంది, 4 రోజులు తోమకుంటే నల్లగా మురికితో మలినంగా ఉంటుంది. ఈ బుద్ధి కూడా అంతేనమ్మా, ప్రతిరోజు సాధనలో ఉంచితే తప్ప, లేకపోతే బద్దకించి పెడదోవ పడుతుంది. హితోక్తులు ఎన్నిసార్లైనా ఎన్ని విధాలుగానైనా చెప్తూనే ఉండాలి. అమ్మా, నాకు తెలిసిన మంచి విషయం 10 మందికి చెప్పి ఈ అనంతమైన విశ్వంలో ఓ ఇసుక రేణువుగా రాలిపోయిన ధన్యమేనని ఈ సాహిత్య ప్రచారం ప్రారంభించాను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు భార్య విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఏ బాధ్యత విస్మరించలేదు. అన్నీ సక్రమంగా నిర్వర్తించాను. ఈ వృద్ధాప్యంలో నా వల్ల వాళ్ళకి కానీ వాళ్ళ వలన నాకు కానీ ఇబ్బందులు కలగకుండా ఇలా నా మనసుకు నచ్చిన చోట స్వేచ్ఛగా ఉండి ఇలా ఇతోధికమైన సేవ చేస్తున్నాను. నిజానికి ఇది సేవ అనుకోవడం తప్పే, బాధ్యత అనుకోవడమే సబబు. ఏమంటావమ్మా అని ఆగి నా వైపు చూశారు గౌరీపతి గారు. చిన్నగా నవ్వి, ఏమంటాను, మహనీయుల్ని మహాత్ముల్ని నేనెప్పుడూ చూడలేదు, బహుశా వాళ్ళు ఇలాగే ఉండేవారేమో అన్నాను. వద్దులేమ్మా, అంత పెద్దవారితో నన్ను పోల్చకు. చెప్పాను కదా, నేనొక గడ్డి పువ్వును మాత్రమే. చీకట్లో నడిచే వాళ్ళకి టార్చ్ లైట్ చూపిద్దామని ఆశపడే అల్పసంతోషిని. ఎన్నో బృహత్ కార్యాలు చేసిన సంఘసేవకులు ఉన్నారు. వాళ్ళు చూపించే సెర్చ్ లైట్ ముందు నా టార్చ్ లైట్ వెలుగు ఏపాటిది అని నవ్వారు. నిజానికి దానికన్నా ఇదే గొప్పది. ప్రతి అడుగు వెలుగులోనే వేయడానికి వీలయ్యేది ఈ టార్చ్ లైటే. సెర్చ్ లైట్ చూస్తూ నడవగలడా సామాన్యుడు? నేనిక్కడ ఉన్నాను రండి అని తెలియజేసేది మాత్రమే సెర్చ్ లైటు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను పదండి అనేది టార్చ్ లైటు. కాదంటారా బాబాయ్ గారు? నా ప్రశ్నకి గౌరీపతి గారు ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకి లేపి చూస్తూ, అమ్మా, నీలో ఇంత తర్కశక్తి ఉంది కదా, దాన్ని సద్వినియోగం చేసుకోకూడదు, మీ వారు అభ్యంతరం చెప్తారా అని అడిగారు. లేదు బాబాయ్ గారు, నాకు ఎవరి అభ్యంతరాలు లేవు. ఎప్పటి నుంచో నాకు ఓ మంచి వ్యాపకం కల్పించుకోవాలని, దాని వలన ఇతరులకి కొద్దో గొప్ప మేలు కలగాలని ఉంది. నేను అసలు ఆలోచనల పుట్టనని, అలా ఒంటరిగా నాలో నేనే ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చిదాన్ని అవుతానని మా వారు నన్ను కోపగిస్తూ ఉంటారు. అలాగా అయితే నేను నడిపే ఈ పత్రికలో నువ్వు కూడా వ్యాసాలు రాసి పంపగలవా అమ్మా? నీకున్న తర్కశక్తితో, విమర్శనా దృష్టితో
సమాజపరంగా మేలు చేసే సాహిత్యాన్ని వ్యాసాల రూపంలో చిన్న చిన్న దృష్టాంతరాలు చూపిస్తూ రాస్తూ ఉండమ్మా. ఒక్కో వ్యాసం కనీసం నెల లోపల పంపగలిగితే మంచిది. ఇక్కడ నాతో పాటు 15 మంది పనిచేస్తున్నారు. ఇది త్రైమాస పత్రిక. అంత వ్యవధి ఉంటే గాని చేతి రాతతో రాయడం కష్టమని ఆ విధంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం తలొక 10 కాపీల చొప్పున 150 పత్రికలు మాత్రమే తయారు చేసి కొన్ని సంస్థలకి పంపుతున్నాం. ఆ సంస్థ వారు దాన్ని నలుగురు దృష్టికి తీసుకునొస్తారు. అయితే ఇది నిస్వార్థ సేవ, ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యాలి అని చెప్పారు. ఆ విషయం మీరు చెప్పాలా బాబాయ్ గారు అంటూ నేను నవ్వాను. తర్వాత మా ఇద్దరి మధ్య చాలాసేపు సాహిత్యపరమైన చర్చ జరిగింది. విసుగు రాకుండా చక్కని ఉపమానాలతో గౌరీపతి గారు వివరించారు. ఆ సమయంలో నాకు రాజేంద్ర గారు గుర్తుకొచ్చారు. ఆ రాజేంద్ర గారికి ఈ గౌరీపతి గారికి ఎంత తేడా! తోటి మనిషి భుజం మీద చేయి వేసి కులాసాగా కబుర్లు చెబుతూ అక్కడ ముళ్ళకంచె ఉంది, ఇలా నడుద్దాం అని సవ్యమైన బాటలో నడిపించే మంచి మిత్రుల్లా ఉన్నారు గౌరీపతి గారు. అక్కడే ఆగండి, ఆ దారి వెళ్ళిపోయే పెద్ద మనిషిలా మాత్రమే ఉన్నారు రాజేంద్ర గారు. బోధనకి సాధనకి ఎంత తేడా ఉంది అనుకున్నాను. అమ్మా ఏం చేస్తున్నావమ్మా, అమ్మమ్మ రమ్మంటోంది అంటూ మా పాప పరిగెత్తుకొచ్చింది. వెళ్ళమ్మా, ఏమిటో మాటల్లో పడి సమయమే తెలియలేదు అన్నారు. నేను లేచొచ్చేశాను. ఏమిటమ్మా అంతసేపు ఉండిపోయావు, మీ అమ్మ నీకు మంచి కాలక్షేపమే కల్పించినట్టుంది అని అడిగారు నాన్నగారు. నవ్వి ఊరుకున్నాను. అక్కడున్న నెల రోజుల్లో నాకు సమయం చాలా త్వరగా గడిచిపోయినట్లయింది. తిరిగి హైదరాబాద్లో ప్రయాణం అయ్యే నాటికి గౌరీపతి గారు చాలా ఆత్మీయులైపోయారు. రైలు ఎక్కే ముందు నాన్న హెచ్చరించారు, మీ ఆయనతో చెప్పమ్మా, ఇక నుంచైనా డబ్బు జాగ్రత్తగా దాచాలని. అలాగే అన్నాను. స్టేషన్లో కనిపించేంత వరకు చేయి ఊపి వెనక్కి తగ్గాడు రంగడు. హైదరాబాద్ వైపుగా పరిగెత్తింది రైలు. నాంపల్లి స్టేషన్లో రైలు ఆగేసరికి మా కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ శ్రీవారు వచ్చారు. ఒక్క క్షణం మా చూపులు కలుసుకుని విడిపోయాయి. ఆ క్షణంలోనే నేను ఆశ్చర్యపోయాను. సామాను దింపి నా దగ్గర టికెట్లు తీసుకుని స్టేషన్ దాటి బయటకు వచ్చాక, ఏమిటల్లా కొత్తవాడిని చూసినట్లు అదే పనిగా చూస్తున్నావు, నెల రోజులకే బెంగ పెట్టుకున్నావా, అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది అన్నారు చిన్నగా చెవి దగ్గర. కొత్తగా కనిపిస్తుంటేనో, అబ్బా శ్రీవారు ఇంత అందంగా ఉంటారా అని చూస్తున్నాను అన్నాను ఆయనలాగే చిన్న స్వరంతో. గొప్పే, ఇన్నాళ్లక నా అందాన్ని గుర్తించేది, ఆ అవకాశం ఇప్పుడే వచ్చింది నవ్వాను. పిల్లలకి ఇంటికి వెళ్ళాలని తొందరగా ఉంది. ఇంతకన్నా ఆటోలు రిక్షాలు మమ్మల్ని చుట్టేసి ఇంటికి తీసుకెళ్తాం అని తొందర చేయడంతో ఇక మేము మాట్లాడకుండా ఒక ఆటోలో కూర్చున్నాం. మా వీధి మా ఇల్లు చూసేసరికి ఎంతో సంతోషం అనిపించింది. నెల రోజులకే ఇంతగా తప్పించిపోయినట్టు నాకే తెలియదు. ఎంత విచిత్రమైన అనుబంధం. అందుకే సంసార బంధనాలు అంటారు కాబోలు. మనిషి చుట్టూ ఇంతటి మెత్తటి సంకెళ్ళు చుట్టి తీపి గుర్తులు నింపి సంసారంలో పొట్టుకుపోతున్నాడని జాలి పడతారు. కానీ అది చుట్టుకుపోవడం ఎలా అవుతుంది? అనురాగంతో హత్తుకుపోవడం అంటే బాగుంటుంది. తాళం తీసి లోపలికి వెళ్ళగానే పాప బాబు ఇల్లంతా కలిగి చూశారు. వాళ్ల పుస్తకాల బ్యాగులు చూసుకున్నారు. నేను మాత్రం తక్కువ. వంటిల్లంతా శ్రీవారి ఆధ్వర్యంలో ఏ స్థితికి వచ్చిందోనని అలమార్లు, గ్యాస్ స్టవ్ చూసుకున్నాను. పాపం జాగ్రత్తగానే ఉంచారు. మధ్య గదిలో మంచం మీద దుప్పట్లు కూడా శ్రద్ధగా మార్చి ఇస్త్రీవి వేసుంచారు. అబ్బో అబ్బో అనుకున్నాను. ఇల్లంతా చూడడం అవగానే ఇక ఫ్రెండ్స్ యోగక్షేమాలు చూసి రావడం కోసం కాబోలు. పిల్లలిద్దరూ బయటికి పరిగెత్తారు. ఏమిటి స్టేషన్లో అలా చూశావు అని నిలదీశారు కొంటెగా చూస్తూ. మరే, తమను కొత్త డ్రెస్ కుట్టించుకొని వస్తే శ్రీవారు అవునా కాదా అని అనుమానం వచ్చింది. ఇంత అందంగా ఉంటారా అని చూశాను అన్నాను నేను కొంటెగానే చూస్తూ. ఓ క్షణం నా వైపు చూసి పెదవులు బిగించి తలాడించి చటుక్కున నా జబ్బ పట్టుకొని దగ్గరకు తీసుకున్నారు. ఇంతకీ నేనందంగా ఉంటానంటావు అవునా అని అడిగారు నా ముఖంలోకి చూస్తూ. చాలా అందంగా ఉన్నారు. వారి షర్టుపై మృదువుగా రాశాను, ప్రభా డియర్, నువ్వు బాధపడుతున్నావనే కుట్టించాను 2 డ్రెస్సులు. ఎన్నిసార్లు నువ్వు చెప్పినా ఇంటి ఇబ్బందులు ఖర్చులు అడ్డం వచ్చేవి. అయినా నాకు బట్టల మీద ఎక్కువ మోజు లేక ఊరుకున్నాను. కానీ ఈ నెల్లాళ్ళు నువ్వు పిల్లలు ఇక్కడ లేకపోతే అని ఆగి నా వైపు చూస్తూ, నేను ఉండలేకపోయాను ప్రభా. వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇవ్వాలనుకున్నాను. కానీ మీకు మీ పుట్టింటిలో బాగుందేమో అని ఊరుకున్నాను. నేను నీకేం చేస్తున్నాను? కనీసం నువ్వు కోరినట్టు నేను మంచి డ్రెస్ అయినా కుట్టించుకోవాలనుకున్నాను. దగ్గర ఉంటే విలువ తెలియదు. నువ్వు ఇక్కడ లేకపోతే నా దృష్టి ఆలోచన అంతా నీ గురించే. కుట్టించుకున్నది నేనే అయినా అది ఆనందం కోసం. నేనెంత మంచి పని చేశానో ఇప్పుడు తెలిసింది. స్టేషన్లో నిన్ను చూడగానే నీ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం,
మాటిమాటికి నా గుండెలకి తాకాయి. ఇంతలాగా భార్య చూపుల్ని ఆకట్టుకోగలిగానంటే ఈ డ్రెస్సు ఎప్పుడో కుట్టించేవాడిని. శ్రీవారి చేతులు ప్రేమగా నెల్లాళ్ల తర్వాత దగ్గరికి తీసుకున్న ఆతృతతో నన్ను గట్టిగా చుట్టేశాయి. ఆ ప్రేమ జల్లులో తడిసి ఉక్కిరి బిక్కిరయ్యాను. 2 రోజులలో మళ్ళీ మామూలు కార్యక్రమాల్లో పడిపోయాను. ఈ 2 రోజులు శ్రీవారు సాయంత్రం పూట నన్ను పిల్లల్ని బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రోజు వారికేదో పని ఉండి రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తానన్నారు. నాయుడు గారింట్లో టేప్ రికార్డర్ మీద రేడియోలో వచ్చిన సినిమా ఏదో టేప్ చేశారట. అది వినడం కోసం పిల్లలిద్దరూ వాళ్ళింటికి వెళ్ళారు. ఒక్కదాన్ని పనంతా ముగించుకొని కూర్చున్నాను. గౌరీపతి గారు చెప్పిన ప్రకారం ఏదైనా ఒక మంచి వ్యాసం రాద్దామని యోచిస్తున్నాను. ఎదురింట్లో వారంతా ఏ షికారుకు వెళ్లారో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గేటు కాపలాదారు పనివాడు బీడీలు కాల్చుకుంటూ ఇంటి ముందున్న నీళ్ల కుండీగట్టు మీద కూర్చున్నారు. ఆ రోజు రామన్న తాత ఏమయ్యాడు పీల్చి అడగాలనుకున్నాను. ఇంతలో సందు చివర పాట వినిపించింది. ఉలిక్కిపడ్డాను. అది తాత కంఠం కాదు, ఎవరిదో చిన్న కంఠం. రైల్లో వినిపించిన చిన్న కంఠం లాంటిది. సావు పుట్టుకల మధ్య సముద్రమన్నదిలా సంసారమనుకుని బెదురు చెందకురా, అవి చిడతల ధ్వనులు. ఆ పాట తాతది. అలాగే నిలబడిపోయాను. ఆ పాట దగ్గరకొచ్చింది. పాడుతున్నది ఓ 10 ఏళ్ల పిల్ల. మా ఇంటి ముందుకొచ్చాగింది. అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా, చాలా ఆకలవుతోంది. నా గుండె కలుక్కుమంది. ఆ పిల్ల పక్కనే చిక్కిపోయిన నల్ల కుక్క కూడా ఉంది. చూడమ్మాయ్, నువ్వు రామన్న తాత తమ్ముడి కూతురివే కదూ అడిగాను. అవునమ్మా, మీకు మా పెద్దయ్య తెలుసా? ఆ రోజు రాత్రి ఇక్కడ పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నా ప్రశ్న నాకే పేలవంగా ఉంది. ఆ తర్వాత అంటూ ఏడ్చింది. పెద్దయ్య చచ్చిపోయాడండి. కారు కింద పడి చచ్చిపోయాడు. తాత పోయాడన్నమాట. అవునండి. మీరు చూశారా అండి పడినప్పుడు? ఏడుస్తూనే అడిగింది. అవునని చెప్పటానికి సిగ్గేసింది. తల ఊపాను. నేను చూడలేదండి, ఇంటికాడనే ఉన్నానండి. ఇదిగో ఈ కుక్కగాడే చెప్పాడండి. ఏడుస్తూనే ఉంది. కుక్క చెప్పిందా? ఆ రోజు ఆటో వెనకాల పరిగెత్తడం గుర్తుకొచ్చింది. ఇంటికెళ్ళి ఎలా చెప్పిందా అని అబ్బురపడ్డాను. అవునమ్మా, గుడిసెలోకి వచ్చి వగరొత్తు నిలబడింది. ఏందే పెద్దయ్య ఏడే అని అడిగితే నా లంగా పట్టుకుని గుంజింది. ఎన్నిసార్లు కసిరినా మళ్ళీ మళ్ళీ గుంజింది. పక్క గుడిసెలో వాళ్ళంతా వచ్చారండి. అందరం కలిసి అది దారి చూపిస్తూ ఉంటే వచ్చి చూశామండి. అప్పుడు అని ఏడుస్తూ పెద్దయ్య వాయించే తంబుర, అన్నం గిన్నె ఈడనే ఆ లైటు స్తంభం కాడ పడున్నాయండి. అదిగో ఆ ఇంటి ఓళ్లే. అది అడిగితే గుడ్డోడు కారుకి ఎదురొచ్చి పడిపోయాడు అని ఆసుపత్రికి తీసుకెళ్ళినారని చెప్పారండి. పాపం వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళినా పెద్దయ్య బతకలేదండి. నేను దరిద్రపు ముఖానని మా పక్క వాళ్ళంతా తిట్టారు. పెద్దయ్య నేను వచ్చాకనే చచ్చిపోయాడని నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నారండి. ఎక్కడికి పోతానండి? మా చిన్నమ్మ సంపేతాదండి. అందుకని ఈడనే పెద్దయ్య నేర్పిన పాటలన్నీ పాడుకుంటూ అడుక్కు తింటున్నానండి అని చెప్పి లంగా కొసతో కన్నీళ్ళొత్తుకుంది. ఆ రోజు రామన్న తాత చెప్పిన ఆఖరి వాక్యాలు గుర్తుకొచ్చాయి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడమ్మాయ్, నువ్వు అడుక్కొని ఎన్నాళ్ళు తినగలవు? అయినా నువ్వు అడుక్కోనని చదువుకుంటానని చెప్పావుట కదూ. మీ పెద్దయ్య నాకు చెప్పాడులే అన్నాను. చెప్పాడా అండి? మా పెద్దయ్య శానా మంచోడండి. అందుకే నేను పెద్దయ్య కాడికి వచ్చానండి. కానీ పెద్దయ్య చచ్చిపోయాడండి. ఇంకా నేను ఎలా చదువుకోవాలి? సర్వం పోగొట్టుకున్నట్లు ఏడ్చింది. మా పక్కింటావిడ తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఏమిటండి, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగి ఆ పిల్లని చూశాక, ఇదా వాళ్ళ పెద్దయ్యట రామన్న తాత. పాపం తాత పోయాక ఆ పాటలన్నీ ఇది పాడుకుంటోంది వెర్రిముండ. పోనీ మీ ఊరు వెళ్ళి పోరాదటే అని ఏదో 4 ఇళ్లల్లో అడుక్కుని బతికేస్తుందిలేండి అంది నా వైపు తిరిగి. నేనేం మాట్లాడలేకపోయాను. నేను ఇంట్లోకి వెళ్ళి అన్నం పులుసు అన్నీ తెచ్చి ఆ పిల్ల గిన్నెలో వేస్తుంటే బాధనిపించింది. పక్కింటావిడ లోపలికి వెళ్ళగానే, చూడమ్మాయి, నువ్వు రేపు మధ్యాహ్నం ఒకసారి మా ఇంటికి రా, నీతో మాట్లాడాలి, సరేనా అని అడిగాను. అట్టాగేనండి అంటూ ముందుకు సాగింది. చదువుకోవాలనే ఆశ ఉన్న విధి బలంగా దెబ్బ కొట్టింది. అడుక్కోనియను పెద్దయ్యా అన్న తనే అడుక్కోవలసి వచ్చింది. వారసత్వపు హక్కుల ఈ ముష్టెత్తడం వాళ్ళకి తప్పదేమో. ఇంట్లోకొచ్చాను. రాయాలనుకున్న వ్యాసం ఇంకా రాయలేక అలాగే కూర్చుండిపోయాను. సభ్య సమాజంలో కొన్ని హద్దులు కట్టుబాట్లు ఉన్నాయి. అవి మంచివైనా చెడ్డవైనా దాటుకుని రావాలంటే కొంతైనా ధైర్యం పట్టుదల ఉండాలి. అన్నింటికీ బేలగా బెదిరిపోకుండా, తొందరపడి కోపం తెచ్చుకోకుండా నిదానంగా కార్యాచరణంలోనే దృష్టి నిలపాలి. సామాన్య గృహిణిగా నీకు సాధ్యమవుతుందా?
అని బాగా ఆలోచించు ప్రభా. అంటే నేను మధ్యలో మళ్ళీ మారిపోతానని అనుకుంటున్నారా? నేను అనుకోవడం కాదు, నీ చుట్టూ పరిస్థితులు ఏ విధంగా మారుతాయో ఆలోచించుకోమంటున్నాను. నువ్వు ఆ పిల్లని మన ఇంట్లో ఉంచుకొని చదివించాలనుకుంటున్నావు, బాగానే ఉంది. నువ్వు ఒక మంచి పని చేస్తానంటే నా ఆక్షేపణ ఏమీ లేదు. కానీ ఈ సమాజం నుంచి మాత్రం కావలసినన్ని ఉంటాయి. ఒక ముష్టి పిల్లని ఇంట్లో పెట్టుకుని కూడు గుడ్డ ఇచ్చి చదివించటం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదు. మనకి ఎంత జాలి దయ ప్రేమ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో వాటిని పైకి చూపించడానికి వీలు కాదు. నువ్వు ఆ పిల్లని ఇంట్లో పెట్టుకుంటావనుకో, మన పాపతో సమానంగా చూడగలవా? ఎక్కడో పడుకోమంటావు, ఎక్కడ అన్నం పెడతావు, ఎలాంటి బట్టలు కుట్టిస్తావు, పండగలకి ఫంక్షన్లకి నీతో సమానమైన స్థాయిలో చూడగలవా? మనం సినిమాలకు వెళ్ళినా ఊరికి వెళ్ళినా వెంట తీసుకెళ్ళగలమా? మన ఇంటికి బంధువులు వస్తారు కదా, వాళ్ళేమంటారు? నేను మన పిల్లల కోసం ఏమైనా తీసుకుని వస్తే ఆ పిల్ల ఆ సమయంలో ఎలా చూస్తుంది? అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటాం? ఇవన్నీ ఒక్క రోజులో కనిపించే విషయాలు కాదు. ఒక్కో సమయంలో ఒక్కొక్క ప్రాబ్లం ఎదురవుతుంది. అప్పుడు చికాకు పడి చీదరించుకొని ఎందుకొచ్చిన తంట అనుకొని పొమ్మంటే నలుగురు మనల్ని విమర్శిస్తూ దెప్పుతారు. అప్పుడు అవి భరించడం విపరీతం, మరీ కష్టం. అందుకని తొందరపడి ఏమీ చెప్పకు అన్నారు శ్రీవారు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక నేను రామన్న తాత తమ్ముడి కూతురు విషయం చెప్పాను. దాని గురించి వారిచ్చిన సమాధానం అది. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఆ పిల్లని ఇంటికి తీసుకొని రాకుండా వాళ్ళ గుడిసెలోనే ఉంచి రోజు మనం భోజనం పెట్టి స్కూలుకి పంపిస్తూ ఉంటే ఈ గొడవలేవి ఉండవు కదా. వారు నా వైపు చూసి నవ్వి నా తల మీద చేయి వేసి కుదిపారు. చిన్నప్పుడు కథ చదువుకున్నాను. ఓ చెట్టు మీద కాకులు ఉండేవట. కొద్ది దూరంలో కొన్ని నెమళ్ళు ఉండేవట. అవి చక్కగా నాట్యమాడుతూ ఉంటే ఓ కాకికి చాలా సంతోషం కలిగి తను కూడా నేర్చుకోవాలనుకుందట. వెంటనే కొన్ని నెమలీకలు తన తోకలో గుచ్చుకొని నెమళ్ల గుంపులోకి వెళ్ళిందట. దాని గెంతులు చూసి నెమళ్ళు గుర్తుపట్టి తమ ముక్కులతో పొడిచి వెళ్ళగొట్టాయట. తిరిగి కాకుల్లోకి వెళ్తే అవి కలవనీయకుండా తమ జాతి నుండి బహిష్కరించాయట. రెండు వైపులా చెడి ఆఖరికి ఒంటరిదైపోయిందట. అంటే మనము తరిమేస్తామని ఆ పైన ఆ గుడిసెల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్ళగొడతారనా? ఎందుకలా అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదు ప్రభా. సమాజం అంటే నువ్వు నేను కాదు, వాళ్ళంతా కలిస్తేనే సంఘం అవుతుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని విమర్శించినట్లే అక్కడ ఉండేవాళ్లంతా ఆ పిల్లని దుయ్యపడతారు. కడుపు నిండా తిని గొప్పింటి వాళ్లలాగా చదువుకుంటూ ఈ గుడిసెలో ఉండటం ఎందుకు, అక్కడికే పోయి ఉండమంటారు. అప్పుడు మనం మన ఇంట్లో ఉండనిస్తామా? మనం ఏదో ఉద్ధరిద్దామనుకుని ఉన్న గూడు కూడా పోగొట్టిన వాళ్ళమవుతాం. ప్రభా, ఆ పిల్ల ఉంటున్నది చుట్టుపక్కల గుడిసెల్లో వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళని సహించరని, తాము చదువుకోరని నేను చెప్పటం లేదు. ఎంతో కాలంగా వాళ్ళు ముష్టి ఎత్తుకోవడానికి అలవాటు పడిపోయారు. అదే వాళ్ళ వృత్తిగా మార్చేసుకున్నారు. ఆ వృత్తిలో వాళ్ళు లాభ నష్టాల్ని బేరీజు వేసుకొని దానధర్మం చేసే వాడి మనసు కరిగించేటందుకు అనేక రకాల ఎత్తులు వేస్తుంటారని విన్నాను. సహజంగా ఉన్న అవసరాలు కాకుండా వాళ్ళకై వాళ్ళు కొన్ని తెచ్చుకుంటారు. అలా ఉంటే సంపాదన బాగా చేయొచ్చునన్న ఆశ. ఎంత దయనీయమైన స్థితో అది. జాలిపడాల్సిన పరిస్థితి. కానీ ఆ స్థితికి వాళ్ళని దిగజార్చింది మనమే. అంటే మనలాంటి వాళ్లే. ఒకప్పుడు మనిషి తన స్వార్థంతో స్వసుఖాన్ని చూసుకుని ఆర్థికంగా తక్కువ మెట్టు మీదున్న వాడిని నిరసించి మరీ దిగజార్చాడు. నిస్సహాయుడైన పేదవాడు ఒక్కొక్క మెట్టు జారిపోతూ ఆఖరి స్థితిలో అడుక్కు తింటూ మిగిలాడు. క్రమంగా అక్కడే ఆ స్థానంలో నిలిచి స్థానబలం సంపాదించుకున్నాడు. ఎలాగో తెలుసా? ముష్టి ఎత్తుకోవడం నా జన్మ హక్కు. మరి ఏ ఇతర సంపాదనలు మేము చెయ్యం అనే రూల్ వాళ్లకుంది. ఆకలి తీర్చుకుంటూ చాలీని గుడ్డ కట్టుకుంటూ ఓ బీడీ ముక్కో ఓ గ్లాసుడు చుక్కో పీల్చుకుంటూ బ్రతికేయడమే కానీ అంతకు మించి కాస్త మెరుగ్గా ఉండాలనే ఆలోచన వాళ్ళకి రాదు. ఆ ఆలోచన జ్ఞానం వాళ్ళు పోగొట్టుకున్నారు. ఒకవేళ ఎవరికో ఒకరిద్దరికి కలిగినా మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు. ఉంటే తమతో పాటు కలోగంజో తాగి బ్రతకాలి, లేదా వాళ్ళ జట్టు వదిలి వెళ్ళిపోవాలి. అది వాళ్ళ రూల్. మనకి మాత్రం ఏం తక్కువ? మనకి ఉన్నాయి రూల్సు రెగ్యులేషన్సు. ముష్టి వెదవకి కాస్త ధర్మం చేస్తే చెయ్యొచ్చునేమో కానీ వాళ్ళని ఉద్ధరిస్తామని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సహించలేరు. చుట్టుపక్కలందరూ మనల్ని వింతగా చూస్తారు, మూతులు తిప్పుతారు. ఎందుకంటే తాము చెయ్యని మంచి పని మరొకళ్ళు మాత్రం ఎందుకు చెయ్యాలి అనే దుర్బుద్ధి. ఆగండి, ఎదుటివాడు చేస్తున్నది మంచి పని అని తాము చెయ్యలేకపోతున్నామని తెలుసు కదా, ఇంకా మనకి భయం ఎందుకు అన్నాను. అందులోనే ఉంది మరి. మంచి పని అని మనం పైకంటున్నాం కానీ వాళ్ళంటారా? దేశంలో ఈనాడు జరుగుతున్న అన్యాయాలు, అధర్మాలు, హింసాకాండలు అన్నీ తెలియక చేస్తున్నారా?
మనసుకి మంచి చెడు తెలిసినా పైకి చెప్పరు. ప్రభా, చూడు, నువ్వు చేస్తాను అన్న పని మంచిదే, నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ దాని వలన నీకు చిక్కులేమైనా వస్తే నువ్వు బాధపడి నన్ను విసుక్కుని పిల్లల్ని తిట్టి సంసారంలో కలతలు రానియవద్దు. మా నాన్న రాసిన ఉత్తరానికి నువ్వెంత అప్సెట్ అయ్యావో తెలుసు. అందుకని మన సంసారంలో మనస్పర్ధలు రాకుండా అన్నీ సమర్థించుకుంటూ నువ్వెన్ని పనులు చేసినా నాకు సమ్మతమే. అవసరమైతే నేను మళ్ళీ ట్యూషన్లు వద్దొద్దు అంటూ వారి చేయి నిమిరి నేను నిదానంగా ఆలోచిస్తాను. మరో మార్గం ఉందేమో చూస్తాను. అంతేగాని మీరన్నట్టుగా సంసారంలో సుఖ సంతోషాలు మాసిపోకుండా చూసుకోవాలి. ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమ చాలు. నాకు ఏ సంపదలు లేకపోయినా మన అనురాగ సంపద చాలు. ఈ సంపద వెలిగించిన వెలుగు వల్లనే నేను బయట ప్రపంచంలో ఏ పని చేయడానికైనా వీలుంటోంది. ఈ వెలుగే పోగొట్టుకుంటే నేను బ్రతికుండలేను అన్నాను, వారి హృదయంలో తలదాచుకుంటూ. నా జుట్టులో వేళ్లు దూర్చి లాలనగా సవరిస్తూ ఉండిపోయారు. ఆ రాత్రి చాలాసేపు ఆలోచించాక వాసుని అడగాలనుకొని నిర్ణయించుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం ఆ అమ్మాయి వచ్చింది. మా పాపకి బాగా వదులుగా ఉన్న 2 జాకెట్లు, కాస్త పాతవి 2 లంగాలు, కొద్దిగా ఊరగాయ, కొద్దిగా అన్నం అన్నీ పెట్టి, చూడు, నువ్వు చదువుకోవాలనుంటే నేను చెప్పిస్తాను, చదువుకుంటావా అని అడిగాను. చదువుకుంటానండి, కానీ ఇప్పుడు ఎలాగండి? మా పెద్దయ్య చచ్చిపోయాడు కదా, మరి నేను అడుక్కోవటానికి వెళ్ళాలి కదా, బడికి ఎట్లాగెళ్ళాలండి అంది అమాయకంగా చూస్తూ. అప్పుడే తన బ్రతుకు తాను చూసుకునే పెద్దరికం వచ్చేసింది. ఆకలి వేస్తే పసిపాప ఏడుస్తుంది, ఎవరు చెప్పారని ఏడుస్తుంది. తాత బ్రతికి ఉన్నప్పుడు చదువుకోవటానికి ఆరాటపడిన పిల్ల ఇప్పుడు ఆ ఆరాటం ఆకలి తీర్చుకోవటంలోకి మారిపోతోంది. క్రమంగా జీవన పోరాటంలో అన్ని కోరికలు అడుగంటి కడుపు నింపుకునే తాపత్రయం ఒక్కటే మిగులుతుంది. అడుక్కోకుండా నీకు బ్రతుకు సాగే ఉపాయం నేను ఆలోచిస్తాలే, తర్వాత చెప్తాలే, వెళ్ళు అన్నాను. సరేనండి అమ్మ, మరెళ్తానంటూ ఆ లంగాలు, జాకెట్లు, అన్నం అవి అన్నీ భద్రంగా తన లంగాలో దాచుకుని బయటకు నడిచింది. బారెడు పిలక జడ, ముక్కుకి చిన్న రాగి కాడ, చిన్నవి కళ్ళ ముందర, కళ్ళల్లో ఓ పన్ను ఊడింది, నొప్పిగా ఉంది. నల్లగా బక్కగా 2-3 చిరుగులతో లంగా, ఎగుడుదిగుడుగా పెట్టుకున్న పిన్నీసులతో జాకెట్టు. వెళ్ళిపోతున్న ఆ పిల్ల ఏ విధంగానూ ఆకర్షణగా లేదు. మరి ఎందుకు నాకు ఈ మమకారం? స్మృతి పదంలో ఎక్కడో లీలగా ఓ ఆకారం, ఓ శ్రావ్యమైన గానం, ఓ తెర కదిలిపోయాక నిట్టూర్చుకొని లోపలికొచ్చాను. వారం రోజులు జరిగిపోయాయి. ఒకరోజు వీలు చూసుకుని వాసు వాళ్ళింటికి వెళ్ళాను. చాలాసేపు ఎన్నో మాట్లాడుకున్నాం, శాంతమ్మ గారు, నేను. వాసు, సంధ్య ఆఫీస్ నుంచి వచ్చాక నేను మాటల మధ్యలో నా ఉద్దేశం చెప్పి వారు చెప్పిన హెచ్చరికలు కూడా చెప్పాను. ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాను. బావగారు చెప్పిందంతా నిజమే అక్కయ్యా, సరే నేను 4 రోజులయ్యాక ఏదైనా పథకం వేస్తాలే అన్నాడు. సాయంత్రానికి మెల్లగా ఇంటికి చేరాను. బాబుకి పాపకి వాళ్ళ నాన్నగారు కొత్త క్లాస్ పుస్తకాలు తెచ్చారు. ఇంకా వాళ్ళ సందడి హడావిడి చెప్పక్కర్లేదు. పుస్తకాలు కట్టలు వేసుకోవడం, లేబుల్స్ అంటించుకోవడం, పేర్లు రాసుకోవడం ఒకటే తొందర. మధ్య గదిలో సగం వరకు పరుచుకొని జిగురు సీసా, కత్తెర, బ్రౌన్ కాగితాలు నానా హంగామా చేస్తున్నారు. ఆ పక్కనే కొత్తగా వచ్చిన మ్యాగజైన్ తిరిగేస్తూ కూర్చున్నారు శ్రీవారు. చల్లటి గాలి వేస్తుంటే వీధి గుమ్మంలో నిల్చున్నాను నేను. 5 నిమిషాలు రోడ్డు మీద పోతున్న జనాన్ని చూస్తున్న నాకు ఏవేవో కేకలు, గోలా వినపడింది. మాకు 4 ఇళ్ల అవతల కొత్తగా ఇల్లు కట్టుకొని పాతబడిన వాళ్ళింట్లో ఇదే మా బాబు మేడ మీద నుండి పడిపోయిన ఇంటిలో. ఏం జరిగింది? ఆవిడ కేకలేస్తోంది పనివాడి మీద. స్పష్టంగా తెలియటం లేదు, కానీ ఏదో ఆదుర్దాగా అంటున్నట్టు మాత్రం వినిపిస్తోంది. పనివాడు కూడా గట్టిగానే జవాబు చెప్తున్నాడు. గేటు దగ్గర 4-5 పిల్లలు నిలబడి వింటున్నారు. ఏమిటో నాకేం అర్థం కాలేదు. ఇంతలో 2 పిల్లలు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పిలిచి ఏమైందని అడిగాను. ఏం లేదండి, ఆ సురేందర్ గాడి చిన్న తమ్ముడు కుర్చీ ఎక్కి అలమారలో ఉన్న బ్లేడు అందుకున్నట్ట చెయ్యి కొద్దిగా తెగింది. ఇంట్లో పనివాడంటే ఎన్ని చూడాలి? బ్లేడు కాకుండా చాకులాంటిదేదైతే ఎంత ప్రమాదమని వాళ్ళ పనివాడి మీద అరుస్తున్నారండి ఆవిడ. ఇంట్లో లోపల జరిగేది నాకేం తెలుసునని వాళ్ళ పనివాడు కూడా అరుస్తూనే ఉన్నాడండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నాకు నవ్వొచ్చింది ఆవిడ ఆర్భాటానికి. మరొక 15 గంటలో ఆటో పిలిచి ఆ చిన్నవాడిని ఎత్తుకొని రివ్వున వెళ్ళిందావిడ. బహుశా ఆసుపత్రికి కాబోలు. ఏం మనిషి! తన కొడుక్కి బ్లేడు తెగిందని పడే కంగారు మరో అమ్మ కన్న కొడుకు మేడ మీద నుంచి పడిన చీమ కొట్టినట్లు అనిపించకపోగా తమ ఇంటిలో ఆడటం ఎందుకని తిట్టింది. మల్లమ్మని పనిలో నుంచి కూడా తీసేసింది. ఉంటారు మహానుభావులు అనుకున్నాను. సంధ్య దీపాలు వెలిగే వేళ చల్లని గాలి పీల్చుకుంటూ నిలబడిపోయాను. ఆకాశమంతా మబ్బులు పట్టి
మోడర్న్ ఆర్ట్లా ఉంది. చినుకులు పడుతున్న భూమి పులకిస్తున్న జలకన్యలా అందంగా ఉంది. ఎండలకి ఎండిన పుడమి వరుణుడి పలకరింపుకి నవ్వి కమ్మని వాసనలు పంచుతోంది. తొలకరి జల్లులో పూర్తిగా తడిసిన ప్రకృతి యవ్వనపు సొంపుల్లో తలారా స్నానం చేసిన జవ్వనిలా ముచ్చటగా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ పెరట్లో నేను ఎండబెట్టిన వడియాలు, ఆరవేసిన బట్టలు మాత్రం కన్నీళ్లు కారుస్తున్నట్టున్నాయి. ప్రకృతి సౌందర్యానికి ఆనందించిన కష్టపడి పెట్టిన వడియాలు ఎండటానికి బదులు బన్ రొట్టిలా ఉబ్బితే నాకు కన్నీళ్లే వచ్చాయి. తడి ముద్దలైన బట్టలు, వడియాలు తెచ్చి ఇంట్లో పడేసి తలుపులన్నీ వేసుకుని ఇంట్లో కూర్చున్నాను. పావుగంట తర్వాత తగ్గింది వాన. కిటికీ తలుపు తెరిచి చూశాను. సరిగ్గా అప్పుడే ఆటో ఒకటి ఆగింది. అందులో నుంచి దిగింది శ్రీలక్ష్మి. హాయ్ హాయ్, ఎన్నాళ్లకే అంటూ తలుపు తెరిచాను. నయమే, నేను గుర్తున్నానన్నమాట అంది నిష్ఠూరంగా. నీ కోపం నాకు తెలుసులే. నేను మీ ఇంటికి వచ్చి చాలా రోజులైందనే కదా. ఏం చెయ్యను లక్ష్మి, నాకు ఏవో పనులు. అయినా అప్పుడప్పుడు కూరల మార్కెట్లో మల్లమ్మని అడిగి వాళ్ళ అత్త ద్వారా నీ వర్తమానాలు తెలుసుకుంటూనే ఉన్నానులే అని ఓదార్చాను నవ్వుతూ. ఇంకా నయం, మీ వీధి మనుషుల్ని రాయబారాలు పంపావు కాదు. ఎందుకు చెప్తావే, రాదలుచుకోలేదని ఒక్క మాట చెప్పు చాలు అంది మూతి తిప్పి. సరేలేవే, నాకు మాత్రం సంసారం లేదు, ఎప్పటికప్పుడే ఏవో గొడవలు అంటూ ఈ మధ్యలో జరిగిన సంగతులన్నీ వివరించాను. అలాగా, అయ్యో నాకు తెలియదే అని నొచ్చుకుంది. సరే గాని మీ రాజేంద్ర గారు ఎంతమందిని ఉద్ధరించారు, ఆ సంగతి ఏమిటో చెప్పు అన్నాను. చిన్నగా నిట్టూర్చి, ప్రభా, ఎవరినైనా ఉద్ధరిస్తే ఇంక వేరే చెప్పేదేమిటి? ప్రస్తుతం బంధువర్గాన్ని, కొందరు అమాయకుల్ని ఆకట్టుకున్నారు. ఆయనకి భక్తి దీక్ష ఉన్నాయి, మంచిదే. కానీ ఆయనలో అలనాటి కృష్ణుడు, ఈనాటి సాయిబాబా కనిపిస్తున్నారని ఆ భజన బృందం అంతా ఆయన చుట్టూ చేరి స్తోత్రాలు, ధూపాలు, హారతులు ఏమిటి చెప్పు? ఆయన వాళ్ళకేవో మహత్తులు కనిపిస్తున్నాయట. వారసలు మానవుడే కాదని, సాక్షాత్తు అవతార పురుషుడే అని వాళ్ళ నమ్మకం. ఆనాడు నీతో తెగ వాగింది ఒక ఆవిడ, జ్ఞాపకం ఉందా? ఆవిడ సాక్షాత్తు ఆయన గారికి మేనమామ కూతురు. జాతకాలు కలవలేదని ఆవిడ్ని వదిలి నన్ను చేసుకున్నారులే. అసలు జాతకంలో ఆవిడ భక్తిని ఎదిరిస్తుందని, ఆవిడ మాట నెగ్గించుకుంటుందని ఉందట. నిజంగా అప్పుడు అలాగే నెగ్గించుకుంటుందిలే. భక్తి అంటూ ఎప్పుడు మా వారి సమక్షంలోనే ఉంటుంది. ఇల్లు వాకిలి పట్టదు. ఆ కట్టుకున్నవాడు నానా అవస్థ పడుతున్నాడు. ఇంకా నా జాతకంలో భర్తకి లొంగి ఉంటానని, నా వల్ల ఇంటికి పేరు ప్రతిష్టలు వస్తాయని ఉందట. అందుకని వారికి అన్ని విధాలా సహకరిస్తానని నన్ను పెళ్లి చేసుకున్నారు. ఏం చేసుకోవడం, అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుంది నా పని. ఆయన పరమ భక్తులు కావచ్చును, మహత్తులు ఉండవచ్చును, కానీ అది అందరి దగ్గర చిరునవ్వులు ఒలకబోస్తూ నా దగ్గర చిరుబుర్లాడతారు. ఎప్పుడు అలాగే బాగుండేది. కానీ ఆయనకి సంసారం కావాలి, దాంపత్య జీవితం కావాలి, ఉద్యోగం, ఆఫీస్లో పార్టీలు, బ్యాంక్ బ్యాలెన్సు ఇవన్నీ ఉండాలి. అంతా అదొక హంబక్. ఉన్నదానికంటే ఎక్కువ పోజులు చూపించడం, ఒక్కొక్కళ్ళకి ఒక్కో పిచ్చి. అంతకన్నా ఏమనుకోను. వారి రసికత్వాన్ని ఆస్వాదించి మాతృమూర్తిని కాగలిగిన నేను ఆయన నిర్వికారుడు, నిరంజనుడు అంటే ఎలా నమ్మను? నా ఎదుట వారి పాదాలు కడుగుతూ ఫోటోలు తీయించుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆలోచించు. పైగా నా ఇంట్లో నన్ను ఒక క్షుద్ర జంతువుని చూసినట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. నేను ఎప్పుడైనా చిన్న సరదాల్ని గురించి మాట్లాడితే ఆయన నన్ను ఒక పిచ్చిదానిలా చూసి నవ్వేస్తారు. భార్య కావాలి, సంసారం కావాలి, మిగతా చిన్న చిన్న సరదాలు పనికిరావు. తనంతట తాను సినిమాలకు, షికారులకు, ఆఫీస్ పార్టీలకి రమ్మంటే నేను ఎదురు చెప్పకూడదు. ఏ మూడ్లో ఉంటారో తెలుసుకోవడం కష్టం. సాధారణంగా అందరికీ కనిపించేటప్పుడు సంసార వ్యామోహం ఉన్నట్టు తెలియకూడదు. తెలిస్తే వాళ్ళకి నమ్మకం పోతుంది. నమ్మకం పోతే ఆయనకి పూజలు, అభిషేకాలు జరగవు. ఆగాగు, అభిషేకం కూడా చేస్తారా అన్నాను ఆశ్చర్యంగా. అదేలే, పాదాల వరకే చేస్తున్నారు ప్రస్తుతం. ఇక ముందు ముందు ఏం చేస్తారో. అయినా అవన్నీ భక్తిభావంతో చేస్తున్నవి గనకనా తప్పులేదు. అదే, కోరికలు మాత్రం అల్పమైనవి. కుతూహలంగా అడిగాను. లక్ష్మి, నీ కోరిక ఏమిటో చెప్పు. ఏం కోరావు? శ్రీలక్ష్మి చిన్నగా నవ్వి ముచ్చటగా సిగ్గుపడింది. ప్రభా, నాకున్న స్థితిగతులకి ఊటీ, డార్జిలింగ్, కాశ్మీర్ లాంటి ప్రదేశాలకి వెళ్ళలేమా? ఒక్క జాలీ ట్రిప్ కూడా పనికిరాదు. భార్యగా నేను వారి సమక్షంలోని మధురిమని కోరుకుంటాను. ఆగ్రాకి వెళ్ళాలని, తాజ్మహల్ సౌందర్యం వెన్నెల్లో వారు నేను ఏకాంతంగా కూర్చోవాలనుకుంటాను. ఆఖరికి అందంగా అలంకరించుకోవడం కూడా పనికిరాదు. హుందాగా ఉండాలి తప్ప పొరపాటున ఎక్కడ సెక్సీగా కనిపించకూడదు. నలుగురు తప్పుగా అర్థం చేసుకుంటారట. అందుకని మా ఇంటి హాల్లో చూసావా,
భక్తి బృందంతో దిగిన రంగురంగుల ఫోటోలు, అరవిందుల వారు, రామకృష్ణ పరమహంస అలాంటివే ఉన్నాయి. ప్రభ, ఏ కొద్ది ప్రభావమో శక్తో ఆయనలో ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఉన్నదానికంటే ఎక్కువ హంగామా చేసి తనేదో గొప్పవాడిని అనుకుంటూ హడావిడి చేసుకుంటూ నన్ను బాధ పెట్టడం ఏమిటి? ఇప్పుడు నెల్లాళ్ళు ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళారు. నేను వస్తానని ఎంతో ప్రాధాయపడ్డాను. ఆఫీస్ క్యాంపు గనక హాయిగా పెద్ద హోటల్లో బస చేస్తారు. వారికి స్పెషల్ రూమ్, సకల సౌకర్యాలు అమరుస్తారు. నేను వెళ్తే ఇబ్బంది ఏమిటి చెప్పు? మిగిలిన 2 ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీలతోటే వెళ్తున్నారు. వీరికి మాత్రం పనికిరాదు. నా బదులు 4 శిష్యుల్ని తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ ఆఫీస్ పని కాగానే ఏ భజనో ఉపన్యాసమో పెట్టి భక్తుల్ని పోగు చేసుకుంటారు. నావన్నీ అల్పమైన కోరికలా? ఆపరేషన్ చేయించుకున్నాను గనక సరిపోయింది. లేకపోతే ఇంట్లో మరొక చంటిపిల్ల పారాడుతూ ఉండేది. ఎవరిది అల్పమైన కోరికో తెలిసేది. ప్రభా, ఏం చెప్పుకోనే నేనింకా విసిగిపోయాను. వారి మీద ప్రేమాభిమానాలు కరిగిపోయి కోపం కసి పెరుగుతున్నాయి. వారి ఉనికి ఇక భరించలేకపోతున్నాను. ప్రభా, ఇంక ఎన్నాళ్ళో నా సంసారం, ఇక జీవితం సాగదు. అందుకే నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నా దారి నేను చూసుకుంటాను. పట్టెడు మెతుకులు ఈ జానుడు పొట్టకి సంపాదించుకోలేకపోను. ఏ చిన్న ఉద్యోగమైనా చేసుకుంటాను. శ్రీలక్ష్మి కళ్ళల్లో నుంచి నీరు చింది పచ్చని బుగ్గల మీద సన్నగా కారాయి. అన్ని విధాల సకల సౌభాగ్యాలు ఉన్న శ్రీలక్ష్మిని చూసి నేను కొన్ని రోజుల క్రితం అసూయపడ్డాను. ఇప్పుడు దాని నిర్ణయం విన్నాక, ఆ కంటి నీరు చూశాక నన్ను నేను ఒక క్షణం నిందించుకొని శ్రీలక్ష్మి బుగ్గలు మృదువుగా ఆప్యాయంగా తుడిచి, లక్ష్మి, అలా అనకే, నీకు నేనున్నాను. మీ వారిని కాలేను, కానీ ప్రాణ స్నేహితురాలిగా సలహాలిస్తాను. తొందరపడి సంసారం తెగతెంపులు చేసుకోకు అన్నాను. నా ఓదార్పుకి తట్టుకోలేక భుజం మీద తలవాల్చి ఏడ్చేసింది. ఇంతకుముందు మేఘావృతమైన ఆకాశం చల్లగాలికి ఎలా చినుకురాలినట్టుగా జల్లు కురిసిందో సరిగ్గా అలాగే అనిపించింది. మబ్బులన్నీ కరిగి నిర్మలాకాశం స్వచ్ఛంగా తుడిచిన అద్దంలా ఉంది బయట. శ్రీలక్ష్మి కూడా మనసులో బరువు దిగిపోయేదాకా ఏడ్చేస్తే అప్పుడు కానీ ఏ సలహా చెప్పినా అర్థం చేసుకోదనుకుని దాని వీపు మీద అలాగే నిమృతూ కూర్చున్నాను. కొద్దిసేపటికి తేరుకుని కొంగుతో కన్నీళ్ళొత్తుకుంది. నా వైపు చూసి స్వచ్ఛంగా నవ్వింది. ఏమిటో ఒక్కొక్కప్పుడు పిచ్చిదానిలా చేస్తాను. ఎన్నాళ్ళుగానో బిగబట్టుకున్న కుళ్ళు ఇవాళ బయటపడింది అంది. మంచిదే, అది బయటపడితే గాని ఇప్పటిలా స్వచ్ఛంగా నిర్మలంగా నవ్వలేవు. పద, చక్కగా వంటింట్లో కూర్చుని వేడివేడిగా కాఫీ తాగుదాం అంటూ చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకెళ్ళి పీట వేసి కూర్చోబెట్టాను. మూలగా ఉన్న వడియాలు, తడిముద్దలైన బట్టలు చూసి, ఏమిటివి, వడియాలా స్పాంజు ముక్కలా అంది. రెండూను. ముందు వడియాలు, తర్వాత స్పాంజు ముక్కలు అంటూ నవ్వి గ్యాస్ స్టవ్ వెలిగించి నీళ్లు పడేశాను. ఇంకా వాటిని ఎండబెడితే ఎండుతాయనేనా, వేయించుకుని తిందామనేనా? అయినా ప్రభా, ఎండాకాలం అంతా అయిపోయాక వానాకాలంలో పెట్టావేమిటి? దాని పక్కనే మరో పీట వేసుకుని కూర్చుని, కొన్ని తెలివి తక్కువ పనులు అలాగే ఉంటాయి, తెలిసి చేయడం అంటే ఇదే అన్నాను. మరే పాపం, మీ శ్రీవారు మంచివారు కనుక సరిపోతోంది అంది కవ్వింపుగా. ఏం, మీ వారు ఊరుకోరా? ఆహా, ఊరుకోవడం అని కాదు, కానీ ఒక్కోసారి మహాత్ములైన వారి పొదుపుని గురించి ఉపన్యాసం చెప్తూ ఉంటారు. అవసరమైతే 5 రూపాయల కూరలు ఒక్క పూట వండి అతిథి సత్కారం చెయ్యాలట. కానీ స్వసుఖానికి పాకులాడకూడదట. 5 పైసలతో గడుపుకోవడం కూడా నేర్చుకోవాలట. సుఖాల్ని కష్టాల్ని సమంగా భరించగలవాడే భగవంతునికి చేరువ కాగలడట. ఇలాంటి ఉపన్యాసాలతో మా ఇల్లు, వాకిలి, గోడలు, వస్తువులు అన్నీ తరించిపోతున్నాయి. నేను మాత్రమే భరించలేక పారిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ వస్తువులు, నేను మనిషిని అంది. లేచి నీళ్లలో డికాషన్ వేసి పాలు పెట్టాను. కప్పు సాసర్లు తీసి కడుగుతున్నాను. ప్రభా, నా బాధ మీలాంటి వారికి తెలియక వారు నీతి బోధలు చేస్తారు, కానీ నాది కూడా జీవితమే. అయితే నేను చేస్తాను 1,00,000 బోధలు అని నిట్టూర్చింది. నువ్వు పొరబడుతున్నావు లక్ష్మి. నేను నీతి బోధలు చేయటం లేదు, తొందరపడకని మాత్రమే చెప్తున్నాను. నీ సంసారంలో మీ వారు మాత్రమే కాదు కదా, పిల్లలున్నారు. వాళ్ల భవిష్యత్తులో ఎన్ని వెతలు పడాల్సి వస్తుందో ఆలోచించు. యువతరానికి ప్రతీకలై, భావి భారత పౌరులై ప్రకాశించవలసిన పసివాళ్ళు అమ్మా నాన్న విడిపోయారంటే వాళ్ళు ఎలా తయారవుతారో ఊహించలేకపోతున్నావు. నీ ఆవేదన, వ్యధ నాకు తెలుసు. కానీ నీ సంగతి నువ్వు చూసుకుంటే, నీ గర్భవాసమందు పుట్టిన నీ సంతతి మాటో, వాళ్ల కోసమైనా నువ్వు తొందరపడకు. మా చుట్టాల వాళ్లల్లో ఒక ఆవిడ ఇలాగే సంసారంలో కలతలు భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది.
నలుగురు 4 రకాలుగా విమర్శించారు తప్ప ఆవిడ్ని ఎవ్వరూ సమర్థించలేదు సరికదా. 2 నెలల్లో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఆవిడికి పిల్లలు లేరనుకో. కానీ ఆవిడ ఏం సంపాదించింది? సంసారం చక్కదిద్దుకోలేక మరొక స్త్రీకి తన స్థానాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఎలా ఉందో, ఎక్కడుందో అలా ఎందుకు ఊహిస్తున్నావు? ఏమో, ఆవిడ చక్కగా ఏ సదనంలోనో చేరి స్థిమితంగా బ్రతుకుతోందేమో. బయటకు వెళ్ళిన ఆడది పతనమవుతుందనే, బాధలు పడుతుందనే ఎందుకనుకోవాలి? శ్రీలక్ష్మి వాదనకి చిన్నగా నిశ్వసించాను. ఈ సమాజంలో ఒంటరి ఆడదానికి రక్షణ తక్కువ గనక, ఆడదానికి ఆడదే శత్రువు గనక, ఒక ఆడదాని బాధలకి మగాడి కన్నా ఆడదే ఎక్కువ దోహదం చేస్తుంది గనక ప్రతి ఇంటి చరిత్రలో ఇది కనిపిస్తూనే ఉంది. ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఆవిడ సేవా సదనంలో చక్కగా ఉందనే అనుకుందాం. ఇక్కడ భర్త ఏమైనా మారాడా? నిక్షేపంగా మళ్ళీ సంసారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ రెండో భార్యని సమర్థించి అతన్ని తిట్టుకుంటున్నారు. ఈ పని ఆ మొదటి భార్యే చెయ్యొచ్చును, కానీ తొందరపడింది. చూడు లక్ష్మి, కొన్ని పనులు చెయ్యనంత వరకే బాగుంటాయి, చేశాక పశ్చాత్తాపపడవలసి వస్తుంది అన్నాను. కాఫీ 2 కప్పుల్లో పోసి దానికొకటిచ్చి నేనొకటి తీసుకొని దాని పక్కనే కూర్చున్నాను. కాఫీలు తాగేదాకా ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. కప్పులు కింద పెట్టాం. మళ్ళీ చిన్నగా ప్రారంభించాను. చూడు లక్ష్మి, నువ్వు మీ వారిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధిస్తున్నావు, అవునా? అందుకే పరాయి ఆడవాళ్లంతా అతన్ని తాకి పాదాలు ముట్టుకుంటూ చనువుగా భక్తి పేరిటే అనుకో అలా చేస్తూ ఉంటే సహించలేకపోతున్నావు. వాళ్ళు భక్తిభావంతో ఉండకపోవచ్చునని నీ అనుమానం. మీ వారు కూడా రసికత తెలిసిన వారే కానీ యోగబ్రహ్మలేమీ కాదని నీ నమ్మకం. మరి ఇరుపక్షాల వారిని అంత సన్నిహితంగా ఆ దశలో వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకు పూర్తిగా లైన్ క్లియర్ చేసినట్టు కాలేదా? వాళ్ళు మరీ విజృంభించరా? నువ్వు విద్యావంతురాలివి, వివేకంతో ఆలోచించాలి. నీ గృహాన్ని చక్కదిద్దుకునే పద్ధతి అది కాదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇల్లు వాళ్లకు వదిలేసి వెళ్లకు. వాళ్ళంతా గుడ్డిగా నమ్మో లేక నిజంగా నమ్మో చేస్తున్న చర్యలని నువ్వు భరించలేకపోతున్నావు కనుక వీలైనంత వరకు ఖండించు. ఎలాగే నేను ఎదిరించిన రోజులు ఉన్నాయి. అందుకే వాళ్ళంతా నన్ను నాస్తిక రాలి కింద జమకట్టి నన్ను కట్టడి చేశారు. ఈ నెల్లాళ్ళు నేను స్వేచ్ఛగా తిరగడానికి కూడా భయమే. ఈ హైదరాబాద్ నిండా వారి చుట్టాలు శిష్యులే. ఏ సందులో నన్ను చూసినా అమ్మగారికి ప్రాపంచిక చింతలు ఎక్కువ. ఆ మహానుభావులు గనక ఆవిడ అజ్ఞానాన్ని భరిస్తున్నారని మిగిలిన వాళ్ళందరికీ చెప్పడం, ఆ వార్త మా వారి దాకా చేరి నాకు గీతోపదేశం చేయడం దాకా వెళ్తుంది. అది వాళ్ళందరి ఎదురుగానే కథ కొనసాగుతుంది.